నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2020 నాటికి ప్రపంచంలోని నవ యవ్వన దేశంగా భారత్ అవతరించబోతోంది. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో యువత శక్తి సామర్థ్యాలు వాటి వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది. నేటి సాంకేతిక యుగంలోని యువతలో రెండు పార్శ్వాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆకాశమే హద్దుగా ఆధునిక అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. మరొక వంక సామాజిక అంతరాలు పెరిగిపోయి నిరాశ నిస్పృహల్లోనూ కుంగిపోతున్నారు. ఈ క్రమంలో యువశక్తిని ఒక తాటిపైకి తీసుకురాగలిగితే దేశాభివృద్ధి వేగం అందుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపుదిద్దుకుంటుంది. ఆ దిశగా దేశంలోని యువశక్తిని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం బాలాలత గారు, సివిల్స్ పరీక్షల శిక్షణలో నిపుణులు, PBS IAS అకాడమీ డైరెక్టర్. నల్లమోతు శ్రీధర్ గారు, కంప్యూటర్ ఎరా సంపాదకులు, సాంకేతిక నిపుణులు. సముద్రాల వంశీ గారు, సివిల్స్ పరీక్షల శిక్షణలో నిపుణులు. బాలాలత గారు, ప్రపంచంలోనే అత్యంత నవ యవ్వన దేశంగా భారత్ బాసిల్లుతోంది. మరొకవైపు ఈ యువశక్తిని ఏ రకంగా ఉపయోగించుకుంటే దేశం అభివృద్ధి బాటలో ముందుకెళ్తూ ఉంటుంది? అసలు యువత అసలు ఏం కోరుకుంటుంది ప్రస్తుతం? మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, మరి కొంతమంది యువకులు పావన నవజీవన నవవసంత నిర్మాతలు. అంటే భారతదేశంలో యువ జనాభా దాదాపు 50% ఉంది. ఇప్పుడు 2020 నాటికి సగటు భారతీయుడి వయసు 29 సంవత్సరాలు. మనం చైనాతో, జపాన్తో, సౌత్ కొరియాతో, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం యువ ఉత్తేజం అనేది మనకు కనపడుతుంది. భారతదేశంలో యువతకి ఈ రోజున ఉద్యోగాలు కావాలి, స్కిల్స్ నైపుణ్యాలు కావాలి, అంతకు మించి ప్రోత్సహించే ప్రభుత్వాలు కావాలి. యువతలో ఈరోజు కొత్త రక్తం ఉంది, ఎన్నో సృష్టిద్దామని ఉంది. కానీ ఇక్కడ అవకాశాలు మనం గమనిస్తే 2-3 దశాబ్దాల నుంచి భారతదేశంలో ఇంతవరకు కూడా మనకి నోబెల్ ప్రైజెస్ ఫిజిక్స్లో కానీ, లేకపోతే బయాలజీలో కానీ, మెడికల్ సైన్స్లో కానీ, వీటిల్లో మన యువతకి ముఖ్యంగా రీసెర్చ్లో రకరకాల లోపాలు ఉండటం వల్ల రావట్లేదు. భారతదేశంలో రీసెర్చ్ అనేది ప్రమోట్ అవ్వట్లేదు, ఇన్నోవేషన్ అనేది, క్రియేటివిటీ రావట్లేదు. దీనికి కారణం రకరకాల అంశాలు. మన విద్యా వ్యవస్థ, మన యూనివర్సిటీస్లో విద్య, మనలో ఉన్న స్కిల్స్ ఇవన్నీ లేకపోవడం అన్నమాట. వీటిని కనుక వృద్ధి చేయగలిగితే మన యువత ముందుకెళ్తుంది. యువతకి ఇది కావాలి. ముఖ్యంగా మనందరం ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, యువతకి ఉద్యోగాలు కావాలి, పెన్షన్లు కాదు. మన ప్రభుత్వాలు పోటీలు పడి యువతకి అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్స్ ఇస్తున్నాయి. అది కాదు కావాల్సింది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్యాక్టరీస్గా మారిపోయాయి. పిల్లల్ని అలా బయటకు వదిలేస్తున్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి లేవు. దానికి కారణం తరగతి గదుల్లో ఫీల్డ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ నేర్పించకపోవటం. అంటే వాళ్ళకి నిజంగా జీవితానికి కావాల్సిన, ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ రావట్లేదు ఇంజనీరింగ్ కాలేజెస్లో. మన చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇండియాలో పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ లేకపోవటం, ఉద్యోగానికి సరిపడే విద్య లేకపోవటం. కొత్త కొత్త కమిటీస్ వచ్చినాయి. 2016లో TSR సుబ్రహ్మణ్యం కమిటీ అనే రికమెండేషన్స్ ఇచ్చింది, జీవితానికి సరిపడే విద్య ఉండాలి అని. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు లేదు. 30 సంవత్సరాల వయసున్న వ్యక్తికి 20 స్కిల్స్ నేర్చుకోవచ్చు. ప్రతి సెలవుల్లో స్కిల్ నేర్చుకున్నా కానీ, మెకానిక్ స్కిల్లే కావచ్చు, కార్ డ్రైవింగే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, సెల్ ఫోన్ రిపేరింగే కావచ్చు. కానీ భారతదేశంలో ఏంటంటే నామోషి. ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మన పిల్లలు ఎలా పైకి వస్తారు, స్టేటస్ అన్నమాట. సృజనాత్మక పెంచే ఉద్యోగాలు, తర్వాత పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్యోగాలు, దేశానికి వెన్నుముకయ్యే ఉద్యోగాలు, రీసెర్చ్. ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, రకరకాల ఫీల్డ్స్లో రీసెర్చ్, డిఫెన్స్ టెక్నాలజీలో కానీ భారతదేశంలో రాలేదు. మీరు గమనిస్తే మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్, వీళ్ళందరూ కూడా అతి చిన్న వయసులో మన పొరుగు దేశాల్లో చాలా పైకి వచ్చిన వాళ్ళే. అలాంటిది మన భారతదేశంలో ఇంత పెద్ద నైపుణ్యత ఎందుకు రాలేదు? మనం సాఫ్ట్వేర్ భూమిలో ఉన్నాం. ఇలాంటి టైంలో మనం వాడే సోషల్ మీడియా, మన వాట్సాప్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుంచి మనం తీసుకొచ్చుకున్నాయి. కానీ మనం ఎందుకు ఇంత పైకి రాలేకపోయామని మనం ఈరోజు ప్రశ్నించుకుంటే దానిలో మన యువత యొక్క నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి ఉంది, మన పెద్దల యొక్క అంటే ఫ్యామిలీ సిస్టంలో కొన్ని లోపాలు రావటం, ఇవన్నీ కూడా. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం యువత కావచ్చు, యువత తల్లిదండ్రులు కావచ్చు, ఏ రకంగా ఆలోచించాలంటారు? ఒకటండి, మొన్న మధ్య నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. స్ట్రాటజీ విజన్ ఫర్ 2022, 75 వసంతాలు కావస్తున్నాయి మనకి స్వతంత్రం వచ్చి, మన యువతను మనం ఏం చేద్దామని. మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోయిన నైపుణ్యం కల యువత, ఎవరికైతే కొంత నైపుణ్యం ఉందో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సుందర్ పిచాయ్ కానీ, సత్యానాదన్లా కానీ,
వీళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఎక్సెల్ అయిన వాళ్ళే. వీళ్ళని కనుక భారతదేశానికి తీసుకురాగలిగితే, అంటే మన దగ్గర ఉన్న స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ అందరినీ భారతదేశానికి తీసుకురాగలిగితే గొప్ప గొప్ప డాక్టర్స్, నర్సెస్, ఈవెన్ మన దగ్గర నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి రీసెర్చ్ చేసిన వాళ్ళే. భారతదేశంలో అలాంటి ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అవ్వలేదు. ఇలాంటి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మన యువత ముందుకు వెళ్తుంది. శ్రీధర్ గారు, ఈ పెరుగుతున్నటువంటి డిజిటల్ యుగంలో యువత బలాలు బలహీనతలు ఏమిటి, అదేవిధంగా జీవన శైలిలోను, ఆలోచనలోను, ఆశయాల్లోనూ ఈ తరం మంచి చెడులను ఎలా విశ్లేషించుకోవాలి? నిజంగా చెప్పాలంటే కనుక ఈ దేశ భవిష్యత్తును మార్చాలంటే యువత మాత్రమే మార్చగలుగుతుంది. ఈ దేశంలో ఎప్పటికప్పుడు డైనమిక్గా మారిపోయే నేచర్ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్లుగా వాళ్ళ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు స్టడీస్ దగ్గర నుంచి చేసి ఆ తర్వాత వచ్చేటంత వరకు కూడా ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా థింక్ చేయగలిగిన ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. అలాగే హార్డ్ వర్క్ చేయగలిగిన విధానం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేసి ఏదైనా సాధించాలంటే నేను సాధించగలుగుతాను అని చెప్పేసి గర్వంగా అలాగే పట్టుదలగా చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు భారతదేశ యువతకు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళ మీద వీళ్ళేమి చేయలేరు అని చెప్పేసి ఒక డిసప్పాయింటెడ్ గాను, ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఇస్తూ ఉందో అది తప్పు. నిజంగా చాలా బలాలు మనకు ఉన్నాయి మన దేశ యువతకి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని బలహీనతలు ఏంటంటే, వాస్తవంగా ఈరోజు యువతనే డిజిటల్ మీడియా అనేది కొంతవరకు హైజాక్ చేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫేస్బుక్ కావచ్చు, ఈరోజు ఎవరేజ్ని చూస్తే కనుక 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని భారతదేశంలో ఉన్న యువతని తీసుకుంటే రోజుకి సగటున 4 గంటలు ఇంటర్నెట్ మీద స్పెండ్ చేస్తున్నారు. సో ఇంటర్నెట్ మీద స్పెండ్ చేయడం తప్పు కాదు, కానీ మనం దేని మీద స్పెండ్ చేస్తున్నాం అన్నది ఇంతకుముందు బాలాలత గారు చెప్పినట్లుగా అది ఫేస్బుక్, వాట్సాప్ ఈరోజు భారతదేశంలో ఎక్కువగా విరివిగా వాడుతున్నాయి చూస్తే కనుక ఫేస్బుక్, వాట్సాప్, అలాగే టిక్ టాక్. అంటే ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అంటే యువత యొక్క సమయాన్ని వెచ్చించే విధంగా కొన్ని అప్లికేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. వీటి మీద మనం ప్రొడక్టివ్గా టైం స్పెండ్ చేస్తున్నామా యువత, లేకపోతే కనుక టైం వేస్ట్ చేస్తున్నాం అన్నదాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఆ 4 గంటల టైంలో కనీసం 3 గంటలైనా కానీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి భారతదేశ యువత స్పెండ్ చేసే విధంగా మోటివేట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఫలితాలని సాధించవచ్చు. చాలామంది యువత మీరు చూడండి, ఇప్పుడు కూడా 11 గంటలకి 12 గంటలకి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అంటే వాస్తవంగా వయసులో అది అలసట తెలియదు, కానీ వాస్తవంగా దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటం కావచ్చు, తక్కువ వయసులోనే రకరకాల డిసీజెస్ రావడం. అంటే ఒక దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత బాగుండాలి, ఆ యువత ఆరోగ్యంగా ఉండాలి, ఆ యువత ఫిట్నెస్ కలిగి ఉండాలి. సో ఫిట్నెస్ లేకుండాను రకరకాల అలవాట్లు కలిగి ఉండేసి ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే మనం ఇక్కడ యువతకు సంబంధించి దృక్పథాన్ని ఆలోచించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఆలోచించాలి, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఒక మెరుగైన సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం. ఖచ్చితంగా భారతదేశంలో అలాంటి సొసైటీ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వంశీ గారు, యువతకు ఓవైపు అపార అవకాశాలు, మరొక వంక అసమానతలు, సామాజిక రుగ్మతలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే అవకాశాల్లో కానీ లేదంటే మిగతా విషయాల్లో కానీ యువత మధ్య ఉన్న అంతరాలకు గల కారణం ఏమిటంటారు? వాటిని ఎలా ఎదుర్కోవాలంటారు? యువతకి వాళ్ళ యొక్క ఆలోచన స్వేచ్ఛాయుతంగా తెలియజెప్పుకునేటువంటి వ్యవస్థను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో మన యొక్క సైకాలజీ ప్రకారం మనం కేవలం జాబ్ సీకర్స్ని తయారు చేస్తూ ఉంటాం, జాబ్ క్రియేటర్స్ని కాదు. ఇటువంటి వ్యవస్థని సమగ్రంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున విద్య చూద్దాం. విద్య విషయానికి వస్తే పేదలు బడి మొహం చూసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే ముఖ్యంగా లక్షల్లో డొనేషన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సమగ్రంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్దాం ఒకసారి. గ్రామీణ ప్రాంతాల్లో మనకు స్కూళ్ళు చూస్తూ ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఉంటారు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య వ్యవస్థకు వద్దాం. హాస్పిటల్స్ దగ్గరకు వస్తే లక్షలు పోసి మనం ఈ రోజున వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమ దేశాలని చూసుకుంటే యువత వారికి ఆదర్శం జాన్ ఎఫ్ కెన్నెడీ కానీ ఒబామా లాంటి వారు ఉంటారు. మన దగ్గరకు వచ్చేటట్టుకి సినిమాల ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి హీరోల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కూడా సమాజహితంగా ఎటువంటి కొన్ని సినిమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష, చందమా కథలు లాంటి కథలు చదువుకొని వస్తూ ఉంటాం, కానీ ఈ రోజున యువత అటువంటి పరిస్థితి లేదు. శ్రీశ్రీ గారు ఒక మాట అనేవారు, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తొగుచుకు పోదాం పైకి అని. అటువంటి స్ఫూర్తి ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. యువత దగ్గర చాలా ఆలోచనలు ఉంటాయి. దానికి తగ్గ
ఏదైతే సపోర్ట్ అనేది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజున మనం కేవలం అర్బన్ ఏరియాస్లో చూస్తున్నాం, కానీ ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్దాం. ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాక మనకి అక్కడ అగ్రో బిజినెస్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక్కడక్కడ చాలా వ్యాక్యూమ్ ఉంది, ఇంకా ఎవరు దాన్ని క్యాప్చర్ చేయలేదు. సో అక్కడ ఒక యువత కానీ వాళ్ళకి ప్యాషన్తో కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్యాంకింగ్ దగ్గర నుంచి సరైనటువంటి దన్ను రావట్లేదు. దీన్ని సమగ్రంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విలువలతో కూడిన విద్య అనేది మనం బడుల్లో స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా బాల్యం అదొక ఒక మంచి ఏజ్. అది ఒకవేళ కానీ ప్రభుత్వాలు కానీ జనరల్గా ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ కానీ దాని తగినటువంటి మార్పు తీసుకురాకపోతే ఇటువంటి మనం ఏదైతే మాట్లాడుకుంటామో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇవన్నీ అని మనం ఏదైతే మార్పు ఆశిస్తున్నామో త్వరగా రాదని అంటే పాఠాలు బోధించే టీచర్లోనే మార్పు అనేది రావాలి. వాళ్ళు కూడా నూతన ఏదైతే సాంకేతికత దీనికి అన్నింటినీ అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఎవరైతే చెప్తారో వాళ్ళు అప్డేటెడ్గా ఉంటే పిల్లల్ని కూడా అప్డేటెడ్గా చేయాల్సినటువంటి వీలు కలుగుతుంది వాళ్ళకి కూడా. బాలలత గారు, యువశక్తి మొత్తాన్ని ఒక తాటి మీద కనుక తీసుకువచ్చినట్లయితే అగ్రరాజ్యాల సరసన అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అతి త్వరలో ఉంటుందని అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్పారు. అయితే ఆ రకంగా మనం అడుగులు వేయాలి అంటే ఏ రకంగా ముందుకేయాలి? ఇక్కడ 3 అంశాలండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు. 2019లో రాబోయే ఎన్నికల్లో 13 కోట్ల మంది యువరక్తం కొత్తగా ఓటు వేయబోతుంది. సో వీళ్ళు ఎటువంటి యువత రాజకీయాల్లోకి వస్తున్నారు మీరు గమనిస్తే, రాజకీయాల్లో వారసత్వపు రాజకీయాలు, కొత్తగా వచ్చిన యువతకు చోటుందా? ఉదాహరణకి మనం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తీసుకుంటే రాజకీయ నాయకుల పిల్లలకే, యువతకే, వాళ్ళలో ఉన్న వాళ్ళకే సీట్లు వస్తున్నాయి, వాళ్ళే గెలుస్తున్నారు. ఒకటి. రెండోది ఆర్థికం. కేవలం మనం ఉద్యోగాల కోసం వేటలో ఉంటాం, కానీ ఉద్యోగాలు సృష్టించే ఆలోచన మన యువతకు ఉందా? మూడోది సామాజిక అంశాలు. ఇంకా కూడా యువతలో ఇంటాలరెన్స్, అసహనం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా మన దేశంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆలస్యం అమృతం విషం అన్నారు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. పురా అని చెప్పి ఒక మోడల్ తయారు చేశారు. ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. మన యువత అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేకపోతే బ్యాంకింగ్ ఉద్యోగాలు, MBA ఉద్యోగాల గురించి ఆలోచిస్తాం. అవి కాకుండా ఈనాటికి కూడా 70% మంది దాదాపు భారత ప్రజానీకం పల్లెసీమల్లో ఉంది. ఇక్కడున్న యువత సంగతి ఏంటి? వ్యవసాయం లాభదాయకంగా ఉందా? ఒకటి. గవర్నమెంట్ కొత్తగా ఒక స్కీమ్ చేసింది, ఆర్యా అని చెప్పి, రీటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పి ఒక స్కీమ్ చేసింది. దానికి యువతకి ప్రోత్సాహాలు ఉన్నాయా? రెండోది అగ్రో బిజినెస్ ప్రోత్సాహాలు ఉన్నాయా? మూడోది కొత్త స్కీమ్స్ వచ్చినాయి. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది. ఈ స్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎలాంటి వాటిలో డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం కాదు, స్కిల్స్ లేకపోవడం. మనం చాలా వరకు ఉద్యోగాల క్రియేషన్ గురించి ఆలోచిస్తున్నాం, స్కిల్స్ లేకపోవడం అనమాట. అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబడాలంటే దాదాపు 50% జనాభా ఈ రోజున యువత. వీళ్ళందరికీ వాళ్ళ రంగాల్లో స్కిల్స్ కనుక ఇవ్వగలిగితే, వారి రంగాల్లో సృష్టించే శక్తి కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా 2030-35 నాటికి భారతదేశం ప్రపంచంలో పెద్ద స్థాయిలో నిలబడుతుంది. ఈ బాధ్యత మొదట ప్రభుత్వాన్ని, రెండోది కుటుంబాలది, మూడోది యువతది, నాలుగో సమాజానిది, ఐదోది సమాజంలో ఉన్న రకరకాల మీడియా ఈజ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ ఆర్గాన్. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2030 నాటికి భారతదేశంలో SBI ఈ మధ్య ఒక నివేదిక ఇచ్చిందండి, ముసలి జనాభా పెరుగుతుంది. ఇంకా వీళ్ళ కోసం మనం ఏమైనా దాచిపెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ రిసోర్స్ని మనం వాడుకోవాలి. ప్రపంచంలో, భారతదేశంలో మనుషులు పెరగటం అంటే తలకాయలు పెరగటం కాదు, ఆలోచించే తలకాయలు పెరగటం, పని చేసే చేతులు, కాళ్ళు పెరగటం. ఇలా పెంచలేని రోజున భారతదేశం ఎంత పైకెళ్ళినా సరే, ఎంత జనాభా ఉన్నా సరే, ఇంకా కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఉండకుండా చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మాత్రం ఈ యువశక్తిని ఈ రోజే మనం ఆల్రెడీ ఆలస్యం అయిపోయిందండి. ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం వెనకపడ్డాం. కేవలం ఇంకొక 10 సంవత్సరాలు మాత్రమే మన దగ్గర ఉంది. ఈ 10 సంవత్సరాల్లో వార్ ఫూటింగ్ మీద, ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద ఒక ఫ్యాక్టరీ లాగా యూనివర్సిటీలో పిల్లల్ని తయారు చేయకుండా వాళ్ళని ఒక సృష్టికర్తలాగా తయారు చేసినప్పుడు మాత్రమే భారతదేశం అగ్రరాజ్యాల సరసన ఉండే అవకాశం ఉంది. యువతకి ఈ రోజున అన్ని రంగాల్లో ఆసక్తి ఎక్కువ ఉంది, ముఖ్యంగా ఎంటర్ప్రినర్షిప్.
ఇండియాలో ఎంటర్ప్రినర్ నెగిటివ్గా చూస్తారు. ఈ మధ్య కొత్తగా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారు, డిజిటల్ ఇండియా స్టార్ట్ చేశారు. ఇవన్నీ అనుసంధానం చేసి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి, కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా టఫ్గా ఉంది. ముద్రా యోజన కింద లోన్లు కూడా ఇస్తున్నారు, ముద్రా యోజన లోన్లు ఇస్తున్నారు, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి ఎంటర్ప్రినర్షిప్ ప్రోత్సహిస్తున్నారు, అటల్ ఇన్నోవేషన్ అండ్ మిషన్ అని చెప్పి నీతి ఆయోగ్ కింద ఒక మిషన్ పెట్టి ఇన్నోవేషన్స్ నేర్పిస్తున్నారు పిల్లలకి. స్టిల్ ఇవన్నీ కూడా మనకి సముద్రంలో నీటి బుట్టంతా. భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంది, దాదాపు సగం మంది యువత ఉన్నారు. వీళ్ళందరికీ ఎంత చేస్తే 10 సంవత్సరాలు మనం స్కిల్ ఇవ్వగలం. సో యువత కూడా ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్నోవేషన్స్ అంటే చాలామంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతుంటారు. అలా కాకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ప్రతి ఒక్క యువత 100 మందికి ఉపాధి కల్పించే విధంగా చేయగలిగితే 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంటుందండి. శ్రీధర్ గారు, అంతర్జాలం అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో యువత మునిగి తేలుతూ ఉంది. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి. అలాంటప్పుడు ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటే యువత మేలిం శక్తిగా ఇక్కడ రూపాంతరం చెందుతుంది? స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట నేను ఉటంకిస్తాను. 100 మంది శక్తివంతులైన యువకుల్ని నాకు ఇస్తే కనుక దేశం గతిది మారుస్తాను అని చెప్పేసి తను ఎంత ధైర్యంగా చెప్పగలిగారంటే కనుక భారతదేశ యువత యొక్క శక్తి సామర్థ్యాలను అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈరోజు మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్, వనరులు కనుక పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగితే, మీరు అన్నట్లుగా ఇంటర్నెట్ కావచ్చు, సబ్జెక్టు నాలెడ్జ్ కావచ్చు, నిజంగా చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, అన్ని రకాల డొమైన్స్లోనూ అద్భుతమైన నాలెడ్జ్ రిసోర్సెస్ అనేది మనకి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పటికి కూడా ఫేస్బుక్, వాట్సాప్ లేకపోతే ఇలాంటి ఇంతకుముందు అనుకున్నట్లుగా అప్లికేషన్స్ని స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్ మెటీరియల్ కావాలంటే కనుక ఫ్రీగా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంది. వికీపీడియా ఉంది. ఇలా ఎన్నో రకాల అద్భుతమైన రిసోర్సెస్ ఉండి మనము 4 గోడల మధ్య కూర్చొని ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ యొక్క ఉపన్యాసాలు, పాఠాలు వినగలిగే స్థాయిలో ఉండి కూడా మనం వాటిని సద్వినియోగం చేసుకోవట్లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మొబైల్ డివైజెస్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ మనం వాడుతున్నామంటే కనుక వాటి ద్వారా మనం ఎంతవరకు మన జీవితానికి, మన కెరీర్కి ఉపయోగపడే కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాము అన్నదాన్ని ప్రధానమైన ప్రాతిపదిక ఏ విద్యార్థి అయినా కానీ నేర్చుకోవాల్సింది. దాని ద్వారా తన కెరీర్ మలుచుకోవటమే కాదు, పరోక్షంగా తన దేశాన్ని కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలామంది యువత వాస్తవంగా చెప్పాలంటే కనుక క్రికెట్ మ్యాచ్ల్లోనూ లేకపోతే ఇంకో దాంట్లో దేశభక్తిని చాటుకోవడం అని కాదు. నిజంగా ఒక వ్యక్తిగా నువ్వు ఎదిగితే కనుక, ఒక వ్యక్తిగా ఎదిగేసి నువ్వు దేశానికి ఏదైనా కంట్రిబ్యూట్ చేస్తే కనుక ఒక దేశానికి నువ్వు విదేశీ మార్గద్రవ్యం సంపాదించి పెట్టవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అలాగే నువ్వు ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగితే ఈరోజు సుందర పిచాయి కావచ్చు, లేకపోతే సత్యనారాయణ కావచ్చు, మనం చాలా గొప్పగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సో వాళ్ళంతా ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు? మన చుట్టుపక్కల నుంచి వెళ్ళిన వాళ్ళే, చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళ స్థాయి పక్కన మనం ఎందుకు చోటు చేసుకోకూడదు? సో ఇదంతా టెక్నాలజీ వచ్చిన తర్వాత, మీరు అన్నట్లుగా ఇంతకు ముందుతో పోలిస్తే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ని రిసోర్సెస్ అందుబాటులో ఉన్న తర్వాత సులభతరం అవుతుంది కాబట్టేసి ఇక్కడ ఇంటర్నెట్లో ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, అలాగే ఎలాంటి అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి, మనం క్వాలిటీ టైం అనేది ఎలా స్పెండ్ చేయాలి అన్న దాని మీద ఎప్పటికప్పుడు విచక్షణతో టైం వాల్యూ అని అర్థం చేసుకుంటా, మినిమైజ్ చేసుకుంటా వేస్ట్ టైంని చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా మనం ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. అలాగే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఎక్కడికో అమెరికా వెళ్ళిపోయేసి అక్కడ నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను కన్నా కానీ ఇక్కడే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక దేశాన్ని ఎన్ని సంవత్సరాల పాటు అని చెప్పేసి మనం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. దాదాపు నాకు తెలిసినప్పుడు నా చిన్నప్పటి నుంచి అలాగే చెప్పుకుంటున్నాను. ఇంకా ఎంతకాలం చెప్పుకుంటాం? భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి అని మనం ఫైనల్గా గర్వంగా చెప్పుకునే స్టేజ్కి మనం ఎదగాలి తప్పించేసి ఎప్పటికప్పుడు ఒక ఉద్యోగం చేసే స్థాయిలోనే ఆగిపోతే కనుక కష్టం అవుతుంది. జీవనశైలిలో భాగంగా ఎక్కువ శాతం మంది ఈ ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తూ ఉండడం ద్వారా ఓ రకంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. దీనిని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోయి గేమ్స్ ఆడటం, లేకపోతే కనుక చాటింగ్ చేసేసుకోవడం, లేకపోతే టీవీ చూడటం, ఇలా ఈ 3 యాక్టివిటీస్ మీద పాసివ్గా స్పెండ్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఏంటంటే ఎంత శక్తివంతమైన యువతరం అని మనం భారతదేశం గురించి చెప్పుకుంటున్నా కూడా ఈ టైం అనే దాన్ని ప్రొడక్టివ్గా చేసుకోకపోతే కనుక వీళ్ళు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. వీళ్ళు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్లో కానీ లేకపోతే కాంపిటేటివ్ ప్రపంచంలో పెర్ఫామ్ చేసే ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. వంశీ గారు,
2019లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి యువత సంఖ్య 13 కోట్లకు పైన ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు యువతలో ఎలాంటి రాజకీయ చైతన్యం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది? విదేశాలతో గనక పోల్చుకున్నట్టయితే మన దేశంలో ఎలాంటి గుణాత్మక మార్పు రావాలంటారు? ఆ విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నైపుణ్యం గురించి చిన్న మాట చెప్తానండి. మనం ఏదైతే ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇవన్నీ అంటున్నామో, ఏదైతే ప్లంబింగ్ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, లేదంటే పాటరీ గురించి కానీ, దీనికి ఏదైతే అంటున్నామో ఇవన్నీ పశ్చిమ దేశాల్లో 15 ఏళ్ళ లోపలే వాళ్ళందరూ చేసేస్తారండి. మన దగ్గర ఉన్నటువంటి సోషల్ సిస్టమ్ ఏంటంటే ఈ ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ దాన్ని ఒక చిన్న ఉద్యోగంగా కానీ, చిరుద్యోగంగా కానీ భావిస్తారు. ముందు ఇటువంటి సోషల్ సిస్టమ్ని మనం ఫస్ట్ ఎరాడికేట్ చేసినైతే ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయండి. యువతలో ఉండేటువంటి శక్తి, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ థాట్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఇంక్యుబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత మీరు అడిగినటువంటి రాజకీయ విషయానికి వద్దాం. ముఖ్యంగా ఈ రోజున చూస్తూ ఉన్నాం, ఓటర్ పర్సంటేజ్ అనేది సిటీలో చాలా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో అదే ఓటర్ పర్సంటేజ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. నగరాల్లోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా సాఫ్ట్వేర్ యువత కానీ, ఉద్యోగాలు చేసేటువంటి యువత కానీ ఆ ఓటర్ దినాన్ని కేవలం హాలిడేగానో అలాగనే భావిస్తున్నారు. కానీ అది మన తలరాతల్ని మార్చేటువంటి దినంగా వాళ్ళు మాత్రం భావించట్లేదు. ఇటువంటి పరిస్థితిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆశయాలు, సమాజాన్ని మారుద్దామనేటువంటి ఆశ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాలంటే ముందు వాళ్ళు చేయాల్సినటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు కాదండి. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు లైక్ మండల ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఎల్ ఫైల్ చేయడం కానీ, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దాన్ని కూపిలాగడం కానీ, ఇటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మొదలు పెడితే ముందు వాళ్ళకి రాజకీయ అవగాహన అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కుటుంబ పాలన అంటున్నాం. ఈ రోజున కుటుంబ పాలన అంటే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే యువత ధైర్యంగా ముందుకొచ్చి తనకంటూ ఒక రాజకీయ సిద్ధాంతంతో, రాజకీయ నైపుణ్యంతో, అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దీనికి ముఖ్యంగా వాళ్ళ యొక్క విద్య, వాళ్ళ యొక్క సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. అయితే యువశక్తిని ఆర్థిక శక్తిగా మన భారతదేశంలో మలచాలి అంటే ఏ ఏ రంగాల పట్ల యువత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయాలంటారు? ఐటీ అనుకుంటున్నాం. ఐటీలో సాచ్యురేట్ అయిపోయిందండి మార్కెట్. ఐటీలో మాక్సిమం సాచ్యురేట్ అయిపోయింది. సో వీళ్ళని ఏంటంటే ఏ ఒక్క ఎకానమీ దేన్నో నమ్ముకొని జీవించలేదండి ఆన్ ద లాంగ్ రన్. ముందుగా అలా రన్ చేయాలంటే ముందు డైవర్సిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్ అనో లైక్ స్టార్టప్స్ అయినో వీటన్నింటిని డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే మనకి లాంగ్ రన్లో ఎక్కువ ఎకానమీ సైకిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే మన సోషల్ సిస్టమ్, మన ఫ్యామిలీ బిలీఫ్స్ని ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే వేరేది ఆఫ్ బీట్ కెరీర్ని చూస్ చేసుకుంటున్నాం అంటే యాక్సెప్టెన్స్ ఉండదు. సో ముందు అటువంటి సిస్టమ్ మారితే మనకేంటంటే యువతలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు ఆల్రెడీ కొన్ని వృత్తులు నిమగ్నమై ఉంటారు. ఆ వృత్తి పట్ల కొంతమంది మాత్రం దూరంగా ఉంటూ ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఎందుకు ఈ రకం జరుగుతుందంటారు? సపోజ్ డాక్టర్ అనుకుందాం, వాళ్ళ కొడుకు వచ్చేసేసి మ్యూజిక్ డైరెక్టరో ఏదో అవ్వాలనుకుంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరు దానికి, ఎందుకంటే అది సరైన గూడు నీడ ఇస్తుందో లేదో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ బిలీఫ్లో వాళ్ళు ఆఫ్ ద బీట్ కెరీర్ని చూస్ చేసుకోవడానికి వాళ్ళు అంతగా స్కోప్ ఇవ్వరు. సో ఇటువంటి పరిస్థితి మారినట్టయితే మనది కంట్రీ కూడా డైవర్సిఫైడ్ ఎకానమీలో రన్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దేశంలోని యువశక్తిని సక్రమంగా వినియోగించుకోవాలంటే యువత విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు రావాలి. విద్యావంతులైన యువకులు ఆధునిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. దేశాభివృద్ధి లక్ష్యంగా ఆశయాలు రూపుదిద్దుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.